विघ्नराजाय नमः गणाधिपाय नमः धूमकेतु नमः गणाधिपाय नमः गणाध्यक्षाय नमः राजमौली బ్యానర్లో స్టోరీస్ ఆఫ్ సింహపురి పార్ట్ 1 మనకి 25 కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారు ఈరోజు కెమెరా ప్రారంభోత్సవం నుంచి వచ్చున్నారు. అలాగే కెమెరా పిచ్చాన్ని కూడా మన అధ్యక్షులు వారు చేస్తారు. అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. సినిమా రంగం చాలా స్పీడ్గా ఒక సినిమా హబ్గా ఈరోజు సమాజం వస్తుంది. ఎన్నో సినిమాలు రిలీజ్ అవ్వటము, అనేక సినిమాలు జరగటం, హైదరాబాద్ నుంచి కూడా అంతమంది రావటం, సినిమాలు జరగటం మనకు అందరికీ తెలుసు. ఈరోజు 20 సినిమాలు జరిగినాయి, కొన్ని సినిమాలు రిలీజ్ జరిగి, దాంట్లో ప్రత్యేకతంగా ఈరోజు గొప్ప సినిమా ఈరోజు నేను కెమెరా స్విచ్ ఆన్ చేయడం జరిగింది. అంటే చాలా సినిమాలు జరుగుతున్నాయి, కానీ ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్ నుంచి 20 మంది ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పటివరకు సినిమా రంగంలో అంత క్వాలిటీగా ప్లానింగ్గా చేయటం అనేది ఇది మరోసారి. అంటే ఒక ప్లానింగ్గా దీన్ని తీసుకొని హై బడ్జెట్లో దీన్ని తీయాలనే ఉద్దేశంతో మన స్టోరీ ఆఫ్ సింహపురి అనే సినిమా పేరుతో ఇది గత జన్మలు అంటే మన ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగినాయి అని చెప్పి దాని కాన్సెప్ట్ తీసుకొని దాంట్లోనే క్రైమ్, లవ్ స్టోరీ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాన్ని తీసుకొని దాన్ని పార్ట్ 1, పార్ట్ 2గా తీయాలని చెప్పి ప్లాన్ చేశారు. దానికి గత సూపర్ క్రియేషన్స్ బ్యానర్ పైన మన అజిత్ డైరెక్టర్ గారు, వారికి ఎంతో అనుభవం ఉంది. వారు ఈ సినిమాని ప్రత్యేకంగా దాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. డిఓపి జయప్రకాష్ గారు, వారు కూడా ఎంతో అనుభవం ఉంది, వారు కూడా తీస్తారు. దీంట్లో నటించే వాళ్ళు ప్రధాన పాత్రలు కిషోర్ రెడ్డి, శ్రావణు, అజయ్, సిద్దికు, శ్రీపతి, సుమేధ, రేణుక, శరణ్య. అలాగే దీంట్లో ప్రత్యేకంగా మ్యూజిక్ భాను శర్మ గారు. అంటే అందరూ కూడా అనుభవం మీద తీసుకుంటారు. ఒక భారీ సినిమా. దీని నుంచి పార్ట్ 2, పార్ట్ 3 వస్తారు. దీంట్లో ప్రత్యేకంగా మనము నెల్లూరుకి ఒక మంచి సినిమా అనేది ఈ మధ్య చూసాం, ఎర్రచెరి సినిమా. ఆ ఎర్రచెరి సినిమా 11-12 రోజులు ఆడటం ఇది ఫస్ట్ టైం. ఇది 3 థియేటర్లో. అంటే కొంత మార్పు వస్తూ ఉంది. ఎర్రచెరి ఆధారంగా ఇప్పుడు సినిమా రంగం ఇంకా ముందుగా పోతుంది. దాన్ని తీసుకొని కూడా చాలా సినిమాలు వస్తాయి. దీంట్లో నటించే ప్రతి ఒక్క హీరో హీరోయిన్స్ కూడా ఎంతో అనుభవం ఉన్నాళ్ళు. దానికి మన రాయ్ మూవీస్ ప్రొడక్షన్స్ వారు ఉన్నారు. ఇక్కడ వారికి ఎంతో దానికి ప్రత్యేకత తీసుకుంటారు. కాబట్టి నెల్లూరు ప్రజలు కూడా వాళ్ళంతా షూటింగ్ కూడా వాళ్ళు చెప్పడం, నెల్లూరు మొత్తం తయారు పరిసర ప్రాంతాలు అంటే మనకి బయట తీస్తే ₹1,00,00,000 ఖర్చు. నెల్లూరు సినిమా రంగంలో నెల్లూరు చేస్తే ఈ లొకేషన్స్ లో కేవలం 20 లక్షలు అయిపోతుంది. అంత కన్వీనియంట్ అన్ని లొకేషన్స్ ఉన్నాయి. కాబట్టి నెల్లూరు ఈ సినిమా మొత్తం పూర్తి చేసుకుంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్. ఈ సినిమా కూడా త్వరగా పూర్తి, త్వరగా సక్సెస్ అయ్యి మంచి దెబ్బలు రావాలి. డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెప్తాను. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ సినిమా రంగాన్ని ఆదరించి అందరూ ప్రోత్సహించని చెప్పి మీ మీడియా ద్వారా చేసుకుంటూ, అందులో ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకి కొన్ని థియేటర్స్ ఇచ్చే విధంగా ఒక జీవో పార్టీ అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. స్టోరీస్ ఆఫ్ సింహపురి సినిమాకి పార్ట్ 1 సినిమాకి డైరెక్టర్ని
ఈ సినిమా సూపర్ నోవా క్రియేషన్ బ్యానర్ లో అలాగే రాయ్ మూవీ ప్రొడక్షన్ బ్యానర్ కంబైన్ కలిసి చేస్తున్నాం. ఒక నెట్ఫ్లిక్స్ క్వాలిటీ లెవెల్లో దీన్ని ప్లాన్ చేసి ప్రీ ప్రొడక్షన్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్ లో మన నెల్లూరు డిస్టిక్ లో ఇదే ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్ స్టాండర్డ్ లో షూట్ చేస్తున్నాము. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాము. ఇది మే చివరి వారంలో కానీ జూన్ 1st వీక్ లో రిలీజ్ అవుతుంది. మనకి కళా సంఘాల అధ్యక్షులు గారు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు దీనికి ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ లో కానీ అలాగే ప్రొడక్షన్ లో కానీ ఎంతో సహాయపడుతున్నారు. ఈ ఓపెనింగ్ ప్రోగ్రామ్ కూడా ఎంతో మనకి హెల్ప్ చేశారు. అలాగే ఈ కళా సంఘాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో సినిమా గురించి వాటికి అన్ని వ్యవహారాల్లో కూడా ఎంతో సహకారం అందిస్తున్నారు మన అమరావతి కృష్ణారెడ్డి గారు. దానికి చాలా ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మనకి దీంట్లో ప్రశాంత్ రెడ్డి వన్ ఆఫ్ ది లీడ్ రోల్ గా చేస్తున్నారు. అలాగే సుమేధ, శరణ్య, అలాగే రేణుక, అలాగే వాళ్ళు సెకండ్ హీరోయిన్, ఫస్ట్ హీరోయిన్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మన నెల్లూరు సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలు ఇచ్చాము. వాళ్ళకి లీగల్ గా అగ్రిమెంట్లు కూడా చేశాము ప్రొఫెషనల్ గా. ఇదే ఫస్ట్ టైం మన నెల్లూరు డిస్టిక్ లో. అలాగే మన కళా సంఘాల నుంచి, మన అసోసియేషన్ నుంచి కూడా, నెల్లూరు తరపు నుంచి కూడా, మన లోకల్ నుంచి కూడా ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వాలని కొంతమందిని, దాదాపు ఒక 30% మెంబర్ని మన నెల్లూరు డిస్టిక్ వాళ్ళని తీసుకోవడం జరిగింది. సో ఇది విజయవంతం అవ్వాలని ఖచ్చితంగా కోరుకున్నాను. విజయవంతం అవుతుంది కూడా. రెగ్యులర్ షూటింగ్ 1 వీక్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ 28 అట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఓపెనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే ఏప్రిల్లో మొత్తం షూట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మే చివరి వారంలో కానీ జూన్ 1st వీక్ లో రిలీజ్ అవుతుంది థియేటర్ సినిమా. ఎక్స్పీరియన్స్ ఈ సూపర్ నోవా క్రియేషన్ బ్యానర్ పైన స్టోరీస్ ఆఫ్ సింహపురి సినిమా ప్రారంభించడానికి వచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాకి వాడి టెక్నికల్ వాల్యూస్, నెట్ఫ్లిక్స్ అప్రూవ్, థియేటర్ వాల్యూస్ అన్నీ హై స్టాండర్డ్లో వాడుతున్నామండి. ఇక్కడ ఇద్దరు డిఓపీలు, ఇద్దరు డైరెక్టర్లు ఒక సంవత్సరం నుంచి కష్టపడి ఒక పర్టికులర్ ఒక నిబద్ధతతో స్టోరీ గురించి కానీ టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా, అంటే ఒక ప్యాషన్ టైంపాస్తో కాకుండా ఖచ్చితంగా రిటర్న్స్ రావాలి, ప్రొడ్యూసర్లకి రిటర్న్స్ తీసుకురావాలి అనే ఒక ఖచ్చితమైన ఇదితో చాలా జాగ్రత్తగా కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది మేము ఒక తమాషాగా చేసే సినిమా కాదు, ఖచ్చితంగా ఒక నిబద్ధతతో దీన్ని మేము రిలీజ్ చేసి డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సమాజానికి మంచి సినిమా, సమాజానికి మంచి పేరు, అదేవిధంగా మంచి మెసేజ్ ఇస్తూ నెల్లూరులో ఇప్పుడు దాకా వచ్చే సినిమాలకి భిన్నంగా ఒక ప్రొడ్యూసర్లకి మంచి నెల్లూరుకి పేరు వచ్చే సినిమాగా ఇది నిలబడుతుంది. రెండు ఉన్నాయి, పార్ట్ 2, పార్ట్ 1. ఓకేనా. అదేవిధంగా ఈ సినిమా వాడే కెమెరా నెట్ఫ్లిక్స్ అప్రూవ్ కెమెరా 8K రాలో షూట్ చేస్తుంది. దీంతో టెక్నికల్ టీమ్ కూడా దగ్గర 15 మంది దాకా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమా ప్రారంభించి మంచి లాభాలు తీసుకురావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ క్రియేషన్స్ అండ్ రాయ్ మూవీ ప్రొడక్షన్స్ లో స్టోరీ ఆఫ్ సింహపురి అనే మూవీ తీస్తున్నాము. దీంట్లో నన్ను అజిత్ సార్ ఏడీగా తీసుకున్నారు. ఉమెన్స్ కూడా ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పి నన్ను వెంకటగిరి నుంచి తీసుకొచ్చారు. అండ్ ఆల్సో మాకు సపోర్ట్ గా ఉన్నది మెయిన్ కోర్ పిల్లర్ వచ్చి శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు. సార్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు. ఈ మూవీ మొత్తం నెల్లూరు గురించే ఉంటుంది. మొత్తం మనకి బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది నెల్లూరుకి అనే హిస్టరీ మీద ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నాం. హీరోయిన్ సుమేధ, రేణుక ఇద్దరు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చారు. సో ఇక్కడికి 25 మెంబర్స్ అయితే ఆర్టిస్టులు హైదరాబాద్ నుంచి వచ్చారు. సో మాకు చాలా ప్రోత్సాహంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను ఎవరైతే వచ్చారో మమ్మల్ని ఆదరించడానికి. అండ్ ఈ మూవీ పెద్ద బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు సుమేధ. సో ఈ ఛాన్స్ నాకు స్టోరీస్ ఆఫ్ సింహపురి మూవీలో ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు అజిత్ సార్కి చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరికీ మూవీ నచ్చాలని సిన్సియర్గా కోరుకుంటున్నాను. అండ్ ఐమ్ షూర్ ఈ స్క్రిప్ట్ అండ్ సార్ వాళ్ళ గురించి తెలిసిన తర్వాత ఐమ్ షూర్ మీ అందరికీ నచ్చుతుంది. సో యా, థ్యాంక్ యూ. సో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక మూవీ చేశానండి, అది ఇంకా
బయటికి రాలేదు. సో షూటింగ్ అయితే ఎక్స్పీరియన్స్ ఒక 1 year నుంచి ఉన్నాను. అండ్ సో యా, దిస్ ఇస్ మై సెకండ్ ప్రాజెక్ట్. అందరికీ నమస్కారం. నా పేరు రేణుకా స్వాతి. సో సూపర్నోవా క్రియేషన్స్ వాళ్ళు ఒక మూవీ తీయబోతున్నారు, సింహపురి అని చెప్పి. సో బ్యాక్ ఎండ్ సింహపురి, నెల్లూరు సింహపురి అనేవారు. ఆ స్టోరీ అప్పుడు ఏం జరిగేది ఏంటి అని చెప్పి కథ అనమాట. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. సో హోప్ ఆల్ ది బెస్ట్.